శంషాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నర్కుడ గ్రామంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లను అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అధికారులు వారి ఎదురుగా నిలబడిన ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ ని పిలవడంలో నిర్లక్ష్యం చూపించారు. దీనితో ఆగ్రహించిన ఉప సర్పంచ్ శేఖర్ యాదవ్ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే వస్తున్నారు అన్న హడావిడిలో మర్చిపోయానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ప్రోటోకాల్ పాటించాలని ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ పేర్కొన్నారు. అవును ఇక్కడ నన్ను పిలిచేది ఉందా లేదా నీకు తెలివి ఉప సర్పంచ్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పినావు? నువ్వు ఫోన్ చేసినా నువ్వు స్టేజ్ మీద పిలిచేది ఉందా లేదా? నువ్వు ఇవ్వాలే మైక్ పట్టుకొని రాజకీయం చేస్తున్నావా? రాజకీయం చేస్తున్నావా? నాకు నేను స్టేజ్ మీదకి పిలిచే లోపలనే ఆయన తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రోగ్రామ్ ఎందుకు చెప్పినావు? నాకు రమ్మని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. 5 ఏళ్ల నుంచి నువ్వు ఎందుకు పెట్టినావు నాకు ప్రోగ్రామ్? నువ్వు చెప్పినప్పుడు మళ్ళీ నన్ను ఇల్లు స్టేజ్ మీద ఉప సర్పంచ్ కదా.